గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం, రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్, మరో నౌకా స్వాధీనం, తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్, జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం, అమెరికా సీజ్ చేసిన నౌక. ఈ విధంగా అమెరికా రష్యా నౌకను సీజ్ చేసినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బ్రిటన్ కూడా అమెరికాకు సహకరించిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ నౌకలను ఆపడం అమెరికా ఈ విధంగా యుద్ధానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ విధంగా ఇవి పోటీ పడుతున్నట్టుగా చూడవచ్చు. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినేరా, పాత పేరు బెల్లా 1. గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీనిని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. మ్యారినేరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఈ ఆపరేషన్కు అమెరికా, బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరీన్లు, సైనిక సిబ్బంది నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దానిని అమెరికా దక్షిణం వైపునకు మళ్లించారు. నిజానికి ఈ నౌకకు రక్షణగా రష్యా కొన్ని రోజుల కిందటే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం. అమెరికా బుధవారం దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. అయినా అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ విధంగా ఇక్కడ రష్యా నౌకను చమురు సరఫరా అవుతున్న రష్యా నౌకను, రష్యా జెండాతో ప్రయాణిస్తున్న రష్యా నౌకను ఈ విధంగా ఇక్కడ సీజ్ చేసినట్టుగా చూడవచ్చు అమెరికా సైన్యం. ఈ విధంగా ముందస్తు చర్యగా రష్యా సైనికులని ముద్దుగా దానికి సంబంధించిన నౌకకు సంబంధించి ప్రత్యేకించి ఒక సైన్యాన్ని పంపించినట్టుగా చూడవచ్చు. ఏదైతే అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకకు సమీపంలోనే రష్యా సైన్యం ఉందన్నట్టుగా చూడవచ్చు. అయినా కూడా సమర్థవంతంగా అమెరికా సైన్యం ఆ నౌకను తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా చమురు ఇక్కడ వెనజువెలా నుంచి రష్యాకి వెళ్తున్నది. ఈ విధంగా సరఫరా అవుతున్న సందర్భంగా నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అమెరికా సైన్యం. అదేవిధంగా దానికి బ్రిటన్ కూడా సహకరించిందన్నట్టుగా చూడవచ్చు పూర్తి స్థాయిలో. ఈ నౌకపై 2024లోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఇది లెబనాన్లోని ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఈ రెండు నౌకలు రష్యా, ఇరాన్, వెనజువెలా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని హెజ్బొల్లా మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. అప్పట్లోనే ఈ నౌకను 2024లోనే అమెరికా ఈ నౌకను నిషేధించింది పూర్తి స్థాయిలో. అయినా కూడా ఈ విధంగా నడిపిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా చమురుని ఇక్కడ సరఫరా చేస్తున్నట్టుగా ఇక్కడ అదేవిధంగా ఈ రెండు నౌకలు రష్యా, ఇరాన్, వెనజువెలా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయి. ఆ నౌకను అమెరికా సైన్యం సీజ్ చేసినట్టుగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా చూడవచ్చు. సందర్భంగా ఈ విధంగా రష్యా ఘాటుగా స్పందించింది ఈ నౌకను స్వాధీనం చేసుకున్న సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కొద్దిగా పూర్తి వ్యతిరేకత అమెరికాకు, ఇటు రష్యాకు మధ్య పూర్తి వ్యతిరేకత కొనసాగుతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సైనిక చర్యకు వెనకాడబోం, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఎన్నో అవకాశాలున్నాయి, అమెరికా స్పష్టీకరణ. సైనిక చర్యకు వెనకాడబోం, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఎన్నో అవకాశాలున్నాయి అన్నట్టుగా అమెరికా స్పష్టీకరణ చేస్తుంది. గ్రీన్లాండ్ స్వాధీనానికి వెనుకాడబోం, ఎలాంటి ముఖ్యంగా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకొని తీరుతామన్నట్టుగా అమెరికా స్పష్టం చేస్తుంది. మున్సిపల్స్ తుది ఓటర్ల జాబితా 12న రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు, ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం.
ఈ విధంగా మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఉన్న హైదరాబాద్ మినహా 117 మున్సిపాలిటీలు అదేవిధంగా 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూడవచ్చు. ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఈ విధంగా ఇక్కడ ఈ ఎన్నికలు నిర్వహించబోతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగడంతో పురపాలక శాఖ అధికారులు కూడా వేగం పెంచారు. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్ల ఖరారు అనేది ఈ విధంగా రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈలోపు రిజర్వేషన్ల ఖరారు జరగబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ విడుదల దానికి ముందే ఈ విధంగా దాని తర్వాతనే ఎన్నికలు నిర్వహించబోతున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వచ్చే ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మున్సిపాలిటీలు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ట్రైబ్యునల్లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలి. అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు. 2 రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణకు జమ. విధంగా ఈ టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రకటన తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియ కుదరదని తెలియజేస్తుంది 2 రాష్ట్రాలకు సంబంధించి. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 విచారణ పూర్తయి నీటి కేటాయింపులు తేలి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తర్వాత కానీ పరివాహకంలో ప్రవాహాలను లెక్కించేందుకు టెలిమెట్రీల పరికరాల ఏర్పాటు కుదరదని కృష్ణానది యాజమాన్య బోర్డు KRMB స్పష్టం చేసింది. కీలకమైన ఈ 2 అంశాలపై న్యాయ విచారణ కొనసాగుతున్నందున నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ, ఏపీలకు బోర్డు వేరువేరుగా లేఖలు రాసింది. గతేడాది జనవరిలో జరిగిన బోర్డు 19వ సమావేశంలో టెలిమెట్రీల కోసం కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బోర్డు నిర్వహణకు నిధులు కేటాయించడానికి కూడా ఈ విధంగా బోర్డు నిర్వహణకు నిధులు కేటాయించడానికి అదేవిధంగా ఈ విధంగా టెలిమెట్రీల పరికరాలను వాటర్ కొలమానంకి నదీ జలాల కొలమానికి సంబంధించి పరికరాలను కూడా ఏర్పాటు చేయడానికి కుదరదు. ఈ విధంగా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించి ఈ విధంగా పూర్తయిన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించి ఈ విధంగా దానికి సంబంధించిన నిధులు కేటాయించినప్పుడే ఈ విధంగా ఈ పరికరాలను అమర్చాల్సిన అవసరం ఉంటుందన్నట్టుగా కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక ఆదేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు. సందర్భంగా ఐఐటీలో అమ్మ భాష, బీటెక్ తొలి సెమిస్టర్ కోరుకున్న మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు, ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, ఇంటర్న్షిప్ తప్పనిసరి, క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ. 56వ ఐఐటి కౌన్సిల్ నిర్ణయాలు ఇవి. 56వ ఐఐటి కౌన్సిల్ నిర్ణయాలు. బీటెక్ తొలి సెమిస్టర్ కోరుకున్న మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు, ఐఐటీలో అమ్మ భాష అంటే మదర్ లాంగ్వేజ్ ఏదైతే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారో ఆ భాషలోనే ఐఐటి ఇప్పటి నుంచి ఇక్కడ కొనసాగుతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఇంగ్లీష్, హిందీ భాషలు ఉండేది, ఇంగ్లీష్ ముఖ్యంగా ఉండేది ఏ కోర్సు చదవాలన్నా కూడా. అలాంటిది లేకుండా ఇప్పుడు తెలుగు భాష, తెలుగు అయితే ఎవరిది మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లోనే అందించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఐఐటి. ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, ఇంటర్న్షిప్ తప్పనిసరి, క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ. క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ చేస్తారన్నట్టుగా చూడవచ్చు. 56వ ఐఐటి కౌన్సిల్ నిర్ణయాలు ఇవి. విద్యార్థులకు ఆంగ్ల భాష సమస్యగా మారకుండా ఇంజనీరింగ్ విద్యను మాతృభాషల్లో అందించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో బీటెక్ ప్రథమ సెమిస్టర్ను వారు కోరుకున్న భాషల్లో చదువుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు వివిధ భాషల్లో ఇంటర్ తత్సమాన చదువు పూర్తి చేసి ఐఐటీల్లో సీట్లు సాధించిన వారు తొలి 6 నెలలు ఆంగ్లానికి అలవాటు పడే వరకు మాతృభాషలో చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. ఆయా భాషల్లో పాఠ్యాంశాల వీడియోలను ఉంచుతారు. పుస్తకాలను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆంగ్ల ఉపన్యాసాలను ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసేలా కృత్రిమ మేధ ఏఐను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది.
విధంగా కేంద్ర విద్యాశాఖ వివిధ రాష్ట్రాల విద్యాశాఖలకు తెలియజేసింది. ఈ విధంగా ఎవరి మాతృభాషలో ఆ మాతృభాషల్లోనే ఇక్కడ ఐఐటి సబ్జెక్టులు ఉండే విధంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. అందరూ ఐఐటి విద్యను అభ్యసించే విధంగా ఇక్కడ నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు కేంద్ర విద్యాశాఖ. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, ఆమెతో పాటు ధనియాల రాధా, తోట ఉమారాణి కూడా చేరారు. ఈ విధంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విధంగా ఇక్కడ ఖమ్మం కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినట్టుగా చూడొచ్చు కాంగ్రెస్లో. పురపోరుపై కీలక చర్చలు. నేడు పిఎసి విస్తృత స్థాయి సమావేశం హాజరు కానున్న సీఎం. ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఉద్దేశించి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దీనికి సీఎం హాజరు కాబోతున్నారు. నేడు పిఎసి విస్తృత స్థాయి సమావేశం హాజరు కానున్న సీఎం. భారీగా ఐపీఎస్ల బదిలీ, 4 కమిషనరేట్లలో సర్దుబాట్లు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజులుగా విభజన. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజులుగా విభజన. భారీగా ఐపీఎస్ల బదిలీలు, 4 కమిషనరేట్లలో సర్దుబాట్లు. ఐఏఎస్ల బదిలీలు జరుగుతున్నాయి, 4 కమిషనరేట్లలో సర్దుబాట్లు. కొత్తగా కమిషనరేట్లు ఏర్పడిన సందర్భంగా ఐఏఎస్ల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజులుగా విభజించి ఈ విధంగా కలెక్టర్లను బదిలీ చేస్తున్నట్టుగా చూడొచ్చు సందర్భంగా. ఏసీబీ వలలో ఒకే రోజు 4 పట్టుబడిన ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్. ఏసీబీ వలలో ఒకే రోజు 4 లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టుగా చూడొచ్చు. పట్టుబడిన ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్. ఎంతోమంది లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఏసీబీకి చిక్కినా కూడా ఇంకా లంచం తీసుకోవడం మాత్రం మారడం లేదు. ఈ విధంగా ప్రభుత్వ అధికారులు లంచానికి అలవాటు పడి ఇక్కడ ఏసీబీ వల్ల చిక్కుతున్నా కూడా వాళ్ళు భయం అనేది తెలుస్తలేదు అధికారులకు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా. మీ ప్రియమైన బింగో పొటాటో చిప్స్ ఇప్పుడు కొత్త ప్యాక్లలో బింగో థ్రిల్లింగ్ టొమాటో ఇలాగా అదే అదిరేది రుచి ఇప్పుడు కొత్త ప్యాకుల్లో సృజనాత్మక విజువలైజేషన్ కొత్త ప్యాక్ డిజైన్ బింగో వాళ్ళు యాడ్ ఇచ్చారు వాళ్ళ ప్రోడక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.